సో డిహెచ్టీ బ్లాకర్స్కి వచ్చేసరికి మనకు కామనెస్ట్ అవైలబుల్ ఫినెస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్. ఇది కాంప్లికేషన్స్ ఉంటాయని భయపడే వాళ్ళలో సేఫ్ కోసం మనం వీక్లీ 3 days కనుక వాడినా కూడా 1 mg ఫినెస్ట్రైడ్ కనుక మీరు తీసుకోగలిగితే, మినాక్సిల్ అండ్ ఫినెస్ట్రైడ్ కనుక మీరు ఇంటి దగ్గరే స్టార్ట్ చేసేసి ఒక యూజువల్గా ఎర్లీగా 18K స్టార్ట్ చేసేసినా కూడా ఒక 1 to 2 years కంఫర్టబుల్గా మీరు వీటితో మేనేజ్ చేయొచ్చు. ఇది చేసిన తర్వాత కూడా తగ్గకపోతే ఖచ్చితంగా మీరు ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ కానీ హెయిర్ డాక్టర్ కానీ కన్సల్ట్ అయితే, దాంతోపాటు వాళ్ళు ఎర్లీగా పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ లేదంటే ఎక్సోజోమ్స్ లాంటి ట్రీట్మెంట్స్, ఏది మళ్ళీ హెయిర్ రీగ్రోత్ని ఇనిషియేట్ చేయడానికి, ఆ మినియేచరేషన్ ఆపడానికి ఇట్లా యాడెడ్ ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తారు. సేఫ్గా వరకు మినాక్సిల్, ఫినెస్ట్రైడ్ మాత్రం మీరు ఇంటి దగ్గరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు రాలేకపోయినా రీడిఫైన్ కస్టమర్ కేర్కి కూడా మెసేజ్ చేసినా కూడా విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ విత్ దట్. అంటే భయాలు ఉంటాయి చాలా మందికి ఈ మెడిసిన్స్ వల్ల అయిన కాంప్లికేషన్స్. ఈ 2 కూడా FDA అప్రూవ్డ్ డ్రగ్స్. దీంతో జనరల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు సేఫ్గా వాడుకోవచ్చు. ఓవర్ డోస్ కాకుండా చూసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న మాత్రం ఒక్కసారి ఇనిషియల్గా 1-2 సార్లు పెట్టి చూసి ఇచ్చింగ్ అది లేకపోతే మాత్రం మీరు సేఫ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ ఈ వాడేటప్పుడు స్కాల్ప్ క్లెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. సో డైలీ హెడ్ షవర్ మాత్రం సజెస్ట్ చేస్తాము, ఎందుకంటే యూనాక్సిల్ వల్ల కొంచెం ఇరిటేట్ అయ్యే స్కాల్ప్లో స్కేలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు హెయిర్ లాస్ ఉంటే ఖచ్చితంగా ఈ 2 మెడిసిన్స్ని నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేసి తగ్గకపోతే మాత్రం ఒకసారి కన్సల్ట్ యువర్ డాక్టర్.